మామిడికాయ పులిహోర సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మూకుడి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న పోపు దినుసులు ఆయిల్లోని వేసుకోవాలి. కొన్ని వేరుశనగుళ్ళు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వేగనివ్వాలి. వేగిన తరువాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని వేపుకోవాలి. పక్కన పెట్టిన ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు అందులో వేసుకొని అవి కూడా వేగనివ్వాలి. కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి, పోపులు మాడకుండా. అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తరువాత మామిడికాయ పక్కన తురుము పెట్టుకున్న మామిడికాయ గుజ్జు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసి బాగా మగ్గాలి అది. అప్పుడు అందులో ఉన్న పులుపు దిగుతుంది అందులోకి. అందులో కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే వేసాను ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. కలుపుకోవాలి బాగా. అవి వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి, చిటికెడు వేసి కలుపుకోండి. తరువాత అడుగట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రైస్ని పక్కన ప్లేట్లోకి తీసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అందులో రైస్ వేసి కలుపుకోవాలి. రైస్ వేసి బాగా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అంతే, రెడీ. వేడి వేడి పులిహోర, మామిడికాయ పులిహోర రుచికరంగా టేస్టీగా సింపుల్గా రెడీ. నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.